వెల్కమ్ టు సిఎంఏ తెలుగు. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది మన సిఎంఏ ఇంటర్ గ్రూప్ 1లో పేపర్ 5 అనమాట. దీనిలో ఫస్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్. దీనిలో 4 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏ నుంచి సెక్షన్ డి వరకు. ఒక్కొక్క సెక్షన్కి ఇంత పర్సెంట్ అని మార్క్స్ యాడ్ అవుతాయి. ఎగ్జామ్లో టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సెక్షన్ ఏ వచ్చేసి 25% అంటే 25 మార్క్స్కి ఉంటుంది. సెక్షన్ బి వచ్చేసి 40% అంటే 40 మార్క్స్కి ఉంటుంది. సెక్షన్ సి వచ్చేసి 20% 20 మార్క్స్కి ఉంటుంది. సెక్షన్ డి వచ్చేసి 15% 15 మార్క్స్కి ఉంటుంది. ప్రతి సెక్షన్ మనం ఎంత డీటెయిల్గా నేర్చుకుంటే అంత పర్సెంట్ మన మార్క్స్ మనకి ఎగ్జామ్లో యాడ్ అవుతాయి. సో ఈ పేపర్ 5లో ఫస్ట్ వచ్చే సెక్షన్ ఏలో బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. దాంట్లో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ఒక స్టడీ నోట్, ఇంకో అకౌంటింగ్ ఆఫ్ స్పెషల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇంకో స్టడీ నోట్. ఇందులో సెక్షన్ ఏలో బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అది 25 మార్క్స్ కవరేజ్ ఉంటుంది. బేసిక్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. సెకండ్ టాపిక్ అకౌంటింగ్ ఆఫ్ స్పెషల్ ట్రాన్సాక్షన్స్. అండ్ ఇంకా సెక్షన్ బిలో వచ్చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలన్న దాని గురించి ఉంటుంది. అది 40%. దేని యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ప్రాఫిట్ ఓరియంటెడ్ బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇంకా నాన్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇన్కంప్లీట్ రికార్డ్స్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. ఇంకా పార్ట్నర్షిప్ అకౌంట్స్ కూడా ఫైనల్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది సెక్షన్ బిలో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి. సెక్షన్ సిలో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, రాయల్టీస్, హై పర్చేసెస్, బ్రాంచ్ అకౌంట్స్ ఎలా వేయాలి, డిపార్ట్మెంటల్ అకౌంట్స్ ఎలా వేయాలన్న దాని గురించి ఉంటుంది. సెక్షన్ సి వచ్చేసి 20 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ డి. సెక్షన్ డి వచ్చేసి 15%కి ఉంటుంది. అంటే 15 మార్క్స్ ఉంటాయి. దాంట్లో అంతా థియరీ పార్ట్ అనమాట. థియరీ పార్ట్ వచ్చేసి కంప్యూటరైజ్డ్ అకౌంట్స్కి, కంప్యూటర్లో మన అకౌంట్స్ ఎలా వేయాలన్న దాని గురించి థియరీ పార్ట్. నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ఇన్ని స్టాండర్డ్స్ అని ఉంటాయి, ఇన్ని నెంబర్స్ అని ఉంటాయి. అవి ఏంటనేది మనం నెక్స్ట్ తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు నుంచి స్టడీ నోట్ 1 స్టార్ట్ అవుతుంది. స్టడీ నోట్ 1లో ఫస్ట్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ దీంట్లో అకౌంట్స్ అనేది 4 టైప్స్ అనమాట. ఒకటి బుక్ కీపింగ్, అంటే బుక్స్లో ఎలా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఫస్ట్ వచ్చేసి బుక్ కీపింగ్. బుక్ కీపింగ్ అంటే ఏంటంటే బుక్ కీపింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ సెట్ ఆఫ్ బుక్స్. అంటే సెట్ ఆఫ్ బుక్స్లో మనం ఒక ఆర్డర్ మెయింటైన్ చేస్తూ మన అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తాం. మన డైలీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఒక విధంగా ఒక వేలో మనం అరేంజ్ చేస్తాం. బుక్స్లో ఒక సెట్ ఆఫ్ బుక్స్లో మనం రికార్డ్ చేస్తాం. దాన్నే బుక్ కీపింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అండ్ సమ్మరైజింగ్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మేనర్. అంటే ఇది కూడా సేమ్, రికార్డ్ చేస్తాం, అకౌంట్స్ అనేవి రికార్డ్ చేస్తాం, డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేవి రికార్డ్ చేస్తాం, క్లాసిఫై చేస్తాం, సమ్మరైజింగ్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మేనర్. సమ్మరైజింగ్ అంటే లాస్ట్లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసి మనం ప్రాఫిటా లాసా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్నే సమ్మరైజింగ్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మేనర్ అంటాం. ఇది ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. అంటే మన డైలీ వచ్చే ట్రాన్సాక్షన్స్, బిజినెస్లో సేల్స్, పర్చేసెస్ ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఈ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ని బట్టి మనం ఫైనాన్షియల్ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తాం. విచ్ ఆర్ ఇన్ పార్ట్ ఎట్ లీస్ట్ ఆఫ్ ఎ ఫైనాన్షియల్ క్యారెక్టర్ అండ్ ఇంటర్ప్రెటింగ్ ద రిజల్ట్స్ దేరాఫ్. అంటే ఇంటర్ప్రెటింగ్ ద రిజల్ట్స్ దేరాఫ్ అంటే మనకు వచ్చిన రిజల్ట్స్, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా కానీ ఆ రిజల్ట్స్ని ఇంటర్ప్రెట్ చేస్తాం.
నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ అంటే అప్లికేషన్ ఆఫ్ కాస్ట్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ టు ద సైన్స్, ఆర్ట్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ కాస్ట్ కంట్రోల్. అంటే ఏంటంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మెయింటైన్ చేస్తాం. కాస్ట్ అకౌంటింగ్ అంటే కాస్ట్ స్టేట్మెంట్ మెయింటైన్ చేస్తాం. మనం సైన్స్ అండ్ ఆర్ట్కి కాస్ట్ ప్రిన్సిపల్స్, కాస్ట్ మెథడ్స్ యూస్ చేసి మన అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. మనం కాస్టింగ్ ప్రిన్సిపల్స్, కాస్టింగ్ మెథడ్స్, కాస్టింగ్ టెక్నిక్స్ యూస్ చేస్తాం. అది దేనికి యూస్ చేస్తామంటే టు ద సైన్స్ అండ్ ఆర్ట్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ కాస్ట్ కంట్రోల్. లాస్ట్లో మనం ప్రాఫిటబిలిటీ ఎంత ఉంది కాస్టింగ్ డేటాలో అనేది డిసైడ్ చేస్తాం. అది లాస్ట్లో మళ్ళీ డెసిషన్ మేకింగ్ పర్పస్ కోసం యూస్ చేస్తాం కాస్ట్ అకౌంటింగ్ అనేది కూడా. నెక్స్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, మెజర్మెంట్, అక్యుములేషన్, అనాలిసిస్, ప్రిపరేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూజ్డ్ బై ద మేనేజ్మెంట్ టు ప్లాన్, evaluate and control within an entry. మేనేజ్మెంట్ అకౌంటింగ్ కూడా ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫై చేయాలి, మెజర్ చేయాలి, అక్యుములేట్ చేయాలి, మళ్ళీ అనలైజ్ చేయాలి, మళ్ళీ ప్రిపేర్ చేయాలి ఫైనల్ అకౌంట్స్. సేమ్ ఇది కమ్యూనికేషన్ పర్పస్ కోసం యూజ్ అవుతుంది. అది ఎవరికి యూజ్ అవుతుందంటే మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది. మనం ఏదన్నా ప్లాన్ చేయాలన్నా, దేనిలోనే డెసిషన్ తీసుకోవాలన్నా మేనేజ్మెంట్కి సంబంధించి ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది యూజ్ అవుతుంది. ఇది కమ్యూనికేషన్కి యూజ్ అవుతుంది. ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆల్సో కంప్రైజెస్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్. ఇది కూడా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ లాస్ట్లో మనం మనకు వచ్చే ఫైనాన్షియల్ రిపోర్ట్స్ యొక్క ప్రజెంటేషన్ కోసం యూజ్ అవుతుంది మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది. ఇంకా నాన్ మేనేజ్మెంట్ గ్రూప్స్కి కూడా యూజ్ అవుతుంది ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది. నాన్ మేనేజ్మెంట్ గ్రూప్స్ అంటే ఎవరెవరు వస్తారు అంటే షేర్ హోల్డర్స్ వస్తారు, క్రెడిటర్స్ వస్తారు, రెగ్యులేటరీ అథారిటీస్ వస్తారు, ట్యాక్స్ అథారిటీస్ వస్తారు. వీళ్ళందరూ ఏంటంటే నాన్ మేనేజ్మెంట్ గ్రూప్స్. వీళ్ళందరూ మేనేజ్మెంట్ అకౌంటింగ్ మెయింటైన్ చేయరు, కానీ వచ్చే లాస్ట్లో వచ్చే ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి చెక్ చేస్తారు. వీటన్నిటికీ కూడా మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది యూజ్ అవుతుంది. అది టు ద ఎక్స్టర్నల్ యూజర్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ యూజర్స్. వీళ్ళందరూ షేర్ హోల్డర్స్, క్రెడిటర్స్ వీళ్ళందరూ కూడా ఎక్స్టర్నల్ యూజర్స్ కింద వస్తారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.